అందరికీ సుప్రభాతం. వేదాల యొక్క సారం ఉపనిషత్తులు, ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత, భగవద్గీత యొక్క సారం తత్వమసి అనేటువంటి మహావాక్యం అని ఇంత మునుపు తెలుసుకున్నాం. తత్వమసి అంటే అది నీవు అయి ఉన్నావు, లేక నీవు అది అయి ఉన్నావు, నీవు పరమాత్మవే అయి ఉన్నావు, నీవు ఇదివరకే ముక్తిని పొంది ఉన్నావు. అయితే నీకు ఆ సంగతి తెలియడం లేదు. కారణం ఏమిటంటే నిజమైన పరమాత్మ అంటే ఏమిటి అనేది మనకు తెలియకపోవడం వల్ల. దీనికోసం ఒక 6 అధ్యాయాలను భక్తి యోగంలో శ్రీకృష్ణుడు కేటాయించినాడు. రెండవ కారణం నిజమైన నేను ఎవరు అనేది కూడా మనకు తెలియకపోవడం వల్ల. దీనికోసం మొదటి 6 అధ్యాయాలని శ్రీకృష్ణుడు మన కోసం కేటాయించినాడు. దాన్ని ఇప్పుడు మనం ప్రస్తుతం పరిశీలిస్తా ఉన్నాం. ఆ నిజమైన నేను ఎట్లా తెలుసుకోవాలి అనేది. అయితే నిజమైన నేను తెలుసుకోవాలంటే నిజంగా దాన్ని ముందు పక్కకు పెడితే తప్ప అసలు దాన్ని పట్టుకోవడానికి సాధ్యం కాదు. అందుకని వేదాంత మార్గంలో నేతి మార్గాన్ని అనుసరిస్తారు. అంటే ఇది కాదు ఇది కాదు అని చెప్పి కాని దాంట్లోని తొలగించుకుంటూ పోయినట్లయితే అసలైంది ఏదో మనకు దొరకడానికి అవకాశం ఏర్పడుతుంది. అటువంటప్పుడు మీకు సందేహం వస్తుంది, ఇట్లా నేరుగా తినొచ్చు కదా, చుట్టూ తిరిగి ఇది కాదు ఇది కాదు అని చెప్పి పక్కకి తొలగించి తర్వాత అసలు దాన్ని పట్టుకోవడం ఎందుకు అని చెప్పి ఒక భావన మీలో ఏర్పడవచ్చు. ఒక చిన్న ఉదాహరణను గమనిద్దాం. ఒక ఆయన కుంభమేళాకు పోయినాడు. చాలా లక్షల మంది జనాభా ఉన్నారు. పిల్లోడి వేలు చాలా జాగ్రత్తగా పట్టుకొని నడుస్తున్నాడు. వాడు ఒక 5-6 సంవత్సరాలు ఉంటాయి. వాడు అక్కడ ఉండేటి వాటన్నింటినీ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. కాసేపటికి తండ్రి కూడా అక్కడ ఉండే జైంట్ వీల్ ఇట్లాంటివన్నీ ఎప్పుడు జీవితంలో చూడలేదు. వాటిని చూస్తూ పిల్లోడి సంగతి మర్చిపోయినాడు. వాడు కాస్త తప్పిపోయినాడు. ఇప్పుడు అతనికి కావాల్సింది అతని పిల్లవాడు. అటు ఇటు కాసేపు వెతికినాడు, కనపడలేదు. ఇక ఓ అని చెప్పి కూర్చొని ఏడవడం మొదలు పెట్టినాడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఏంటి సంగతి అని అడిగితే మా అబ్బాయి తప్పిపోయినాడు అన్నాడు. అప్పుడు కొంతమంది పాపం సాయం చేద్దామని దూరంగా ఉండే పిల్లల్ని చూపిస్తున్నారు. అబ్బాయి అంత పెద్దవాడు కాదు మావాడు, కొంచెం చిన్న అని చెప్పి మళ్ళీ సైజ్ చూపించినాడు. అతనికి కావాల్సింది అతని పిల్లవాడే, కానీ అతని పిల్లవాడిని చూపించడానికి అతనికి సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళు చూపించిన వాళ్ళని కాదు అని చెప్పి తోసేస్తారు. ఇంకొక వైపు కొంచెం అటువైపు ఆ సైజు ఉండే పిల్లలు ఉన్నారు. వాళ్ళంతా ఒక స్కూల్కి చెందిన వాళ్ళు. వాళ్ళంతా స్కూల్ యూనిఫార్మ్ ఉన్నారు. అప్పుడు వాళ్ళని ఆ పిల్లల్ని చూపిస్తే కాదు కాదు మావాడికి యూనిఫార్మ్ అది ఏమి లేదు, చారల చొక్కా ఉంది, నల్లటి నిక్కర్ ఉంది అని చెప్పి అంటారు. ఇట్లా తన పిల్లవాడు కాని వాటన్నిటిని తొలగించుకుంటూ పోతే తప్ప తన పిల్లవాడు ఎవరు అని చెప్పి తెలుసుకోవడానికి సాధ్యం కాదు. మైక్ లో అనౌన్స్ చేసిన తర్వాత ఈ గుర్తులన్నీ చెప్పిన తర్వాత అది కాని వాళ్ళందరినీ తొలగించి ఆ గుర్తు నుండే వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో చెప్తే మళ్ళీ తనకి అబ్బాయి చెప్తున్నాడు. అందుకని మనకు కావాల్సింది మన నిజ స్వరూపమే అయినా అది కనుక్కోవడం ఎంత కష్టం అంటే గడ్డి మేట్లో పోగొట్టుకునే సూదిని ఎత్తుకోవడం లాంటిది. అందుకని అది కానివన్నీ ఏవైతే ఉన్నాయో పక్కకు తొలగిస్తూ పోవాలి. ఒక్కొక్కసారి ఆ గడ్డిపోత కూడా సూది మాదిరి అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ జాగ్రత్తగా పరిశీలించి కాదు కాదు నాయితి ఇది కాదు ఇది కాదు నేతి అనుకుంటూ పక్కకు తొలగించుకొని పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే మొన్నటి వరకు అయితే మాకు తెలియక ఈ శరీరమే నేను అనే భ్రమలో ఉండినాము, ఈ మనస్సే నేను అనే భ్రమలో మేము ఉండినాము. కానీ ఇప్పుడు ఈశాక్రియను రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు కూడా నేను ఈ శరీరం కాదు ఈ మనస్సును కాదు అని అనుకుంటా ఉన్నాను. అయినా నాకెందుకు ఇంకా నా సొంత స్వరూపము లేక స్వస్వరూపము నా నిజమైన రూపం నాకు ఇంకా ఎందుకు దర్శనం కావడం లేదు అనే సందేహం మీకు ఏర్పడవచ్చు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే తదాత్మత అనేటువంటి అంశం లేక మమేకమయం అనేటువంటి అంశం వల్ల ఈ పొరపాటు మనం రిపీటెడ్ గా చేస్తాము. తదాత్మత అంటే మనల్ని పక్కన పెట్టి వేరే వాళ్ళ లక్షణాలను లేక వేరే వాళ్ళ యొక్క సుఖాలను కష్టాలను మనవి అని చెప్పి అనుకొని భావించడాన్ని తదాత్మత అంటారు.
ఇది సినిమా హాల్లో మనకు బాగా తెలుస్తుంది. ఆ సినిమా హాల్లో మనకు నచ్చిన హీరో సినిమా చూస్తున్నంతసేపు ఆ హీరోనే మనం అయిపోతాం. అతనితో పాటు కత్తి యుద్ధం చేస్తాం, అతనితో పాటు గుర్రాల స్వారీ చేస్తాం, లేక ఈ హీరోయిన్ తో పాటు ఆమెకు వచ్చే కష్టాలన్నీ కూడా మనకే వచ్చినాయి అనుకుని కన్నీళ్ళు ఇక్కడ తుడుచుకుంటా ఉంటాం. ఆమె కేవలం గ్లిజరిన్ కన్నీళ్లు కారిస్తే మనం నిజమైన కన్నీళ్ళు ఇక్కడ కారుస్తా ఉంటాం. అంటే కాసేపు మనం ఎవరము అన్న సంగతి పక్కకు పెట్టి లేక వదిలేసి మర్చిపోలేదు, మనం ఎవరో తెలుసు. మనం కాసేపు ఎవరో మన సంగతి పక్కకు పెట్టి వేరే వాళ్ళని మనము అని చెప్పి అనుకుంటా ఉన్నాం. అయితే సినిమా అయిపోయాక మనకు తెలుసు అది కేవలం సినిమా మాత్రమే, అది నిజం కాదన్న సంగతి మనకు తెలుసు. కానీ ఆ సినిమాలో ఉన్నంతసేపు మనము ఆ హీరోగా మారిపోతాం. కేవలం మనుషులుగా మారడం మాత్రమే కాదు, ఒక్కొక్కసారి మనం వస్తువుల కింద కూడా మారిపోతా ఉంటాం. ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక పెద్ద గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఒకటి ఉంది, ఎస్ఆర్ఎంటి లాంటిది ఒక పెద్ద కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఆ రోజే కొత్తగా ఒక అతను డ్రైవర్గా చేరినాడు, మంచి ఎక్స్పర్ట్ డ్రైవరు. అతనికి అంతలో బాగానే జీతం వస్తుండేది, కానీ సొంత ఊరికి దగ్గరగా ఉండాలని ఉద్దేశించేత కంపెనీ మారి ఈ కంపెనీలోకి వచ్చినాడు. వెంటనే పనిలోకి తీసుకున్నాడు. అతనికి ఒక వ్యాన్ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ తీసుకొని పోయి దాంట్లో ఉండే సరుకుని హైదరాబాద్ లో డెలివరీ చేసి రావాలని ఒప్పచెప్పినారు. బయటకు వచ్చి చూస్తే చాలా వ్యాన్లు ఉన్నాయి. అతను తన చేతిలో స్లిప్ లో ఉండేటువంటి నెంబర్ చూసుకుంటూ నా వ్యాన్ ఎక్కడుంది, నా వ్యాన్ ఎక్కడుంది అని చెప్పి ఎత్తుకుంటూ వ్యాన్ దగ్గరకు వచ్చినాడు. ఇదే నా వ్యాను అన్నాడు. ఇది నా వ్యాను అన్నాడు, కానీ ఇది నేను అని చెప్పి అతను అనలేదు. ఇది నా వ్యాను అని చెప్పి అన్నాడు. అది మమ అంటే నాది అని చెప్పి అర్థం. నేను అనుకోలేదు, అహం అని అనుకోలేదు, అది నేను అనుకోలేదు, అది నా వ్యాను మమ అని చెప్పి అనుకున్నాడు. కానీ ఒక్కసారి వ్యాన్ ఎక్కి స్టార్ట్ చేసిన తర్వాత ఇక అప్పుడు తనను తాను మరిచిపోయి తనే వ్యాను అనుకుంటాడు. ఇప్పుడు వ్యాను నాది అనుకోడు, నేనే వ్యాను లేక వ్యానే నేను అని చెప్పే భావంతో అతను ముందుకు ప్రయాణం చేస్తాడు. దీన్నే తదాత్మత అంటారు. ఈ తదాత్మత లేకపోతే అతను ప్రమాదానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణ కోసం అతను తనకుండేటువంటి పొడవు వెడల్పు ఎత్తుల్ని పక్కకు పెట్టి కాసేపు బస్సు యొక్క పొడవు వెడల్పు ఎత్తులనే తన ఎత్తు అని చెప్పి అనుకుంటాడు, తన కొలతలు అని చెప్పి అనుకుంటాడు. దాన్ని తదాత్మత అంటారు. ఇతని ఎత్తేమో ఒక 6 అడుగులు ఉంటాడు, కానీ దారిలో పోయే చోట ఒక చోట ఎలక్ట్రికల్ పోల్ దగ్గర రోడ్డుకు అడ్డంగా ఒక 12 అడుగుల ఎత్తులో ఉంది. ఒక ఇంటికి సప్లై ఇవ్వడం కోసం ఇటు పక్కకి 9 అడుగుల ఎత్తులోన కనెక్షన్ ఇచ్చినారు. ఇతను ఉండేది 6 అడుగులు ఎత్తే కాబట్టి దీని కింద నుంచి పోవచ్చు అని చెప్పి పోతే కనుక ఆ బస్సు దీనికి తగిలి ఎలక్ట్రిక్యూట్ అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. అందుకని కాసేపు తన ఎత్తును పక్కన పెట్టి బస్సు యొక్క ఎత్తే తన ఎత్తు అని చెప్పి అనుకుంటాడు. అందుకని ఇక్కడి నుంచి పోకుండా ఇతర పక్క నుంచి బస్సును అతను తీసుకొని పోతాడు. కాబట్టి తన స్థూల శరీరాన్ని పక్కకు పెట్టి ఈ బస్సు యొక్క స్థూల శరీరమే తన శరీరము అని చెప్పి అనుకుంటాడు. దీని ఎత్తే తన ఎత్తు అనుకుంటాడు, దీని పొడవే తన పొడవు అనుకుంటాడు, దీని వెడల్పే తన వెడల్పు అనుకొని అతను ప్రయాణం చేస్తాడు. ఈ స్థూల శరీరంతో అతని స్థూల శరీరం తదాత్మకం చెందింది. అంతేకాదు అతని సూక్ష్మ శరీరం కూడా ఆ బస్సు యొక్క సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యం చెందుతుంది. సూక్ష్మ శరీరం అంటే కనపడకుండా ఉండేది అని చెప్పి అర్థం చెప్పుకున్నాం. దాంట్లో 2 భాగాలు ఉంటాయని కూడా మనం తెలుసుకున్నాం. ఒకటేమో మనసు, మరొకటేమో ప్రాణశక్తి. ఈ బస్సు కూడా సూక్ష్మ శరీరం ఏంటంటే కనపడకుండా లోపల ఉండేటువంటి ఇంజన్ దాని యొక్క సూక్ష్మ శరీరం. ఇతని యొక్క వేగం ఎంత అంటే మహా అంటే ఒక గంటకి 10-15 కిలోమీటర్లు నడక చేయగలడు, లేక 20-30 కిలోమీటర్లు పరిగెత్తగలడు. కానీ బస్సు యొక్క వేగము 120 కిలోమీటర్ల గంటకి, అవసరమైతే 120 కిలోమీటర్ల వేగంతో అది వెళ్ళగలదు. అందుకని కాసేపు తన వేగాన్ని లేక తన శక్తిని లేక తన సూక్ష్మ శరీరాన్ని పక్కకు పెట్టేసి ఈ సూక్ష్మ శరీరమే నేను అని చెప్పి అనుకుంటాడు. ఇది సూక్ష్మ శరీరంతో తదాత్మతను చెందుతాడు. బస్సు నడపాల్సి వచ్చినప్పుడు
ఆ కుడి వైపు లేక ఎడమ వైపు తిప్పాల్సి వచ్చినట్లయితే కిందకి దిగి చక్రాన్ని కుడి పక్కకి ఎడ పక్కకి తిప్పడు. ఇక్కడ ఉండేటువంటి స్టీరింగ్ వీల్ సహాయంతో అతను దిగకుండానే కుడివైపు కానీ ఎడవైపు కానీ అతను ప్రయాణం చేయగలడు. అంటే తన కారణ శరీరాన్ని కూడా పక్కన పెట్టేసి ఈ బస్సు యొక్క లేక వ్యాన్ యొక్క ఈ కారణ శరీరాన్ని తనది అని చెప్పనుకుంటాడు. ఇదే నేను అనుకుంటున్నాడు. ఆ స్టీరింగ్ వీలు, అట్లాగే స్టార్ట్ చేయడానికి ఉపయోగించేటువంటి స్టార్టర్ బటను, బ్రేకు, యాక్సిలరేటరు, గేర్ మార్చేది, ఇవన్నీ కూడా క్లచ్, ఇవన్నీ నేను అనుకుంటున్నాడు. నాది అనుకోవడం లేదు, ఇప్పుడు నేను అని చెప్పి అనుకుంటున్నాడు. వాస్తవానికి ఇతరు పరమాత్మ, ఆ పరమాత్మ పైన కారణ శరీరం, ఆ కారణ శరీరం పైన సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం పైన స్థూల శరీరం ఉన్నాయి. ఇప్పటికేమో మనకి ఇది నేను స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు అని చెప్పి మనసుతో అనుకుంటున్నాం. కానీ దాన్ని వదిలిపెట్టలేకపోతున్నాం. కారణం ఏమిటంటే నిజమైన ప్రపంచంలో మనం ప్రయాణం చేసేటప్పుడు మన స్థూల శరీరాన్ని పక్కన పెట్టి దీన్నే స్థూల శరీరం, బస్సు యొక్క స్థూల శరీరం చెప్పి అనుకోవాల్సి వస్తుంది. అట్లాగే మన సూక్ష్మ శరీరాన్ని పక్కన పెట్టి ఆ బస్సు యొక్క వ్యాన్ యొక్క సూక్ష్మ శరీరాన్ని మన సూక్ష్మ శరీరం అనుకుంటాం. కారణ శరీరాన్ని పక్కకు పెట్టి ఈ వ్యాన్ యొక్క కారణ శరీరమే నా శరీరం అని చెప్పి అనుకుంటాం. అంటే ఇంతసేపు బస్సు ఆ వ్యాన్ ఎక్కక ముందు నాది నాది అనుకున్నది కాస్త ఇప్పుడు నేను నేను అయిపోయింది. ఈ మమ కాస్త అహం కింద మారిపోయింది. వాస్తవానికి ఈ లోపల ఉండేటువంటి చైతన్యము లేక పరమాత్మ యొక్క స్వరూపమే మన నిజ స్వరూపం. ఇది ఎప్పుడు కదలదు, అది స్థిరంగా ఉంటుంది, అచలం, అనంతంగా వ్యాపించింది కాబట్టి కదలడానికి నాకు చూడలేదు. అందుకని ఇప్పుడు కూడా ఇది కదలదు, కానీ ఈ బస్సును లేక వ్యానును కదిలించేటట్లుగా చేస్తుంది. ఇట్లా చేసేటువంటి ప్రక్రియలోన కాసేపు మనకు ఉండేటువంటి స్థూల సూక్ష్మ శరీరాలు మనవి కాదని పక్కకు పెట్టి ఆ వ్యాన్ యొక్క సూక్ష్మ స్థూల శరీరం ఎట్లయితే మనమని అనుకుంటున్నామో, మనం కూడా నిజ జీవితంలో ఏం చేస్తున్నామంటే మన యొక్క నిజమైనటువంటి ఆకారము పరమాత్మ స్వరూపం అయినప్పటికీ కూడా ప్రాపంచిక వ్యవహారంలో వ్యవహరించేటప్పుడు ఈ స్థూల శరీరాన్ని నేను అనుకుంటున్నాం, నాది అనుకోవడం లేదు, నేను అనుకుంటున్నాం. ఈ మనస్సు అనేటువంటి సూక్ష్మ శరీరాన్ని నేను అని అనుకుంటున్నాం, నాది అని చెప్పి అనుకోవడం లేదు. ఇట్లా ఈ స్థూల సూక్ష్మ శరీరాలతో అనేక వేల జన్మాల నుండి తదాత్మక చెంది చెంది యద్భావం తద్భావతి అన్నారు. అనేక జన్మాల నుంచి ఇట్లా అనుకోవడం వల్ల ఆఖరికి ఏమైపోయిందంటే నేను పరమాత్మ నేను సంగతి మరిచిపోయి ఇప్పటికైనా సరే నేను పరమాత్మ అని అనుకోవాలంటే నాకు భయమే. కానీ ఆ సంగతి మర్చిపోయాను. ఎందుకంటే స్థూల శరీరమే నేను, సూక్ష్మ శరీరమే నేను అనే భ్రమ అదే నిజము అనేటువంటి భావనలో గట్టిగా నాటుకొని పోయి మన యొక్క అసలైన స్వరూపం ఏమిటని తెలుసుకోవడానికి మనకు సాధ్యం కావడం లేదు. కాబట్టి ఈశాక్రియ ప్రారంభం చేసిన తర్వాత నేను ఈ శరీరం కాదు, మనసు కాదు అని చెప్పి అనుకుంటున్నప్పటికీ మనసులో నేను ఇంకా పరమాత్మను అనేటువంటి భావన మనకి ఇంకా కలగడం లేదు. ఆ భావన కలగడానికే మనకు భయంగా ఉంది. ఎందుకంటే ఆయన చాలా గొప్ప, ఆయన ఎక్కడో వైకుంఠంలో ఉంటాడు, నేనెంత ఆఫ్టర్ ఆల్ నేను ఆయన ఒకటి ఎట్లా అవుతాం అనేటువంటి భావన ఒకటి మనల్ని పక్కకు తోసేస్తుంది. విశిష్టాద్వైతం వల్ల మనకి ఇటువంటి భావన ఏర్పడింది. అదే అద్వైతంలో అయితే మొత్తం ఉండేది ఒకే ఒకటి, ఇంకేమి లేదు, నువ్వు లేదు, అది లేదు, సముద్రము అలలు అంతా ఒకటే అని చెప్పి అక్కడ చెప్తారు. కానీ ఇక్కడ సముద్రం వేరే, అలలు వేరే అని చెప్పి అనుకునే భావన మనలో నాటుకొని పోయి ఉండడం వల్ల నేను వేరే, పరమాత్మ వేరే, లేక నా నిజ స్వరూపం వేరే, శరీరం వేరే అనుకుంటే పర్లేదు, శరీరమే నేను అనుకునే భ్రమలో మనం ఇంకా జీవిస్తాము. అయితే ఈ డ్రైవర్ కూడా డ్రైవింగ్ చేసినంతసేపు అట్లాగే తదాత్మకతో ఉంటాడు. మన మాదిరిగా అతను కూడా తదాత్మకతో ఉంటాడు. అంటే ఏమిటి? తన స్థూల శరీరానికి బదులుగా బస్సు స్థూల శరీరమే నేను అని అనుకోవాలి, లేకపోతే బస్సు సరిగా నడపలేదు. కానీ ఒక్కసారి బస్సును దిగిన తర్వాత ఇప్పుడు ఈ బస్సు నేను అనుకోడు, ఈ బస్సు నాది, ఇక్కడ పక్కన పెట్టేసి నేను పోతున్నానని చెప్పి యజమానికి చెప్పి ఆ బస్సుని అక్కడ పెట్టేసిన, నా బస్సుని అక్కడ పెట్టినా అంటాడు. ఇంతసేపు నేను నేను అనుకుంటున్న వాడు బస్సు దిగిన తర్వాత ఇది నేను అనుకోడు, ఇంకా ఇది నాది అని చెప్పి అనుకుంటాడు. అయితే మనము ఎప్పుడు బస్సు దిగడం లేదు, నిరంతరం బస్సులోనే ఉండడం వల్ల
మెలకువలో కానీ స్వప్నంలో కానీ నిద్రలో కానీ బస్సులోనే ఉంటున్నాం కాబట్టి మనం ఎప్పుడు బస్సు అసలు దిగడమే లేదు కాబట్టి మనకు ఆ సంగతి తెలియడం లేదు. ఒకవేళ బస్సు కనుక దిగగలిగినట్లయితే మనం కూడా ఈ శరీరం నాది నేను అన్నప్పుడు, ఈ మనస్సు నాది, ఈ కారణ శరీరం నాది, నేను వేరే అవ్వేరే అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఈ బస్సు దిగే ప్రయత్నాన్ని చనిపోక ముందే చేయాలి, లేక చనిపోక ముందే జీవంతోనే మనం చనిపోయే ప్రయత్నం చేయాలి. అందుకే చనిపోయిన తర్వాత ఉంచేదాన్ని సమాధి అంటారు, జీవించి ఉండగానే అటువంటి స్థితిని పొందేదాన్ని కూడా సమాధి స్థితి అంటారు. ఆ సమాధి స్థితిని మనం అర్థం చేసుకోవాలనుకున్నట్లయితే మనము పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగ మార్గాన్ని మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ అనలైజ్ చేద్దాం. అప్పుడు సమాధి స్థితి అనే దాన్ని చేరుకుంటాం. సమాధి స్థితిని చేరుకుంటాం కానీ సమాధిని మాత్రం చేరుకో. అది చనిపోయిన తర్వాత సమాధిలో పోతాం. ఇక్కడ బతికుండగానే జీవించుండగానే మనం చనిపోయినటువంటి స్థితిని మనం పొందుతాం. కాబట్టి దీన్ని కూడా సమాధి స్థితి అని చెప్పి అంటారు. ఇందుకు బాగా ఉపయోగపడేది పతంజలి మహర్షి ఇచ్చినటువంటి అష్టాంగ యోగ మార్గం. అష్ట అంటే 8, ఇవి అంగాలు, అంతేగాని సోపానాలు కాదు. అంటే 8 మెట్లు కాదు, 8 విభాగాలు అని చెప్పారు. అది 8 మెట్లు కనుక అయినట్లయితే 1వ మెట్టు దగ్గర మొదలుపెట్టి 2, 3, 4, 5 అని క్రమక్రమంగా పోవాల్సి ఉంటాయి. కానీ అవి అంగాలు కాబట్టి ఎప్పుడు 1వ దాని దగ్గర మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. 3, 4 దగ్గర మొదలుపెట్టి తర్వాత మళ్ళీ వెనకకి ముందుకి అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకనే అనేక సెంటర్స్ లోన యోగా అనే పేరుతోటి అక్కడ ఆసనాలు, ప్రాణాయామాలు మొదలైనవన్నీ నేర్పిస్తున్నారు. అంటే 1, 2 స్టెప్స్ పక్కకు పెట్టి ముందుకు పోయి నేర్పించేసి అదే యోగం అంటున్నారు. యోగం అన్న మాటకి నేను అర్థం తెలుసుకున్నాం. ఆత్మ పరమాత్మలకు సంయోగం చెందడానికి వీలుగా ఉండేటువంటి సాధనాలన్నీ కూడా యోగమే అని చెప్పి తెలుసుకున్నాం. దాంట్లో ఒక వరుస క్రమంలో రావాల్సిన అవసరం ఏం లేదు. అవి కొంచెం ముందు వెనక కూడా మనం పోవడానికి అవకాశం ఉంది. కానీ మన వరుస క్రమంలో వాటిని పరిశీలించి ప్రాక్టీస్ దగ్గరకు వచ్చేపాటి కాస్త ముందు వెనకైన పద్ధతి చూద్దాం. పతంజలి చెప్పినటువంటి 8 అంగాలు లేక 8 భాగాలు ఏంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇది చివరి. దీన్ని పొందడం కోసం ఇది జీవించి ఉండగా పొందేటువంటి సమాధి. ఇది ఈ సమాధి స్థితిని మనం ఎప్పుడైతే చేరుకుంటామో ఆ వ్యాన్ డ్రైవర్ ఎట్లయితే వ్యాన్ దిగిపోతాడో, దిగిన తర్వాత ఈ బస్సు లేక ఈ వ్యాన్ నాది అనకుండా నేను వేరే, ఈ వ్యాన్ వేరే, ఈ వ్యాన్ నాది అంటాడు. అట్లాగే మనం కూడా మన స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని నేను అనకుండా నాది అనుకునే స్థితి అప్పుడు మనకు ఏర్పడుతుంది. అందుకని అది చనిపోయిన తర్వాత మనకు సాధ్యం కాదు. చాలా మంది చనిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా సమాధి స్థితి వస్తుంది అనుకుంటారు, కానీ రాదు. చనిపోయిన తర్వాత కూడా సూక్ష్మ శరీరం ఉంటుంది, కారణ శరీరం ఉంటుంది. ఈ రెండిట్లో అంతర్గతంగా మన యొక్క నిజ స్వరూపం లేక పరమాత్మ యొక్క స్వరూపం ఉంటుంది. ఇట్లా వేల సంవత్సరాలు తిరుగుతూనే ఉంటాం, అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాం. ఆ రియలైజేషన్ అనేది అట్లా కేవలం చనిపోవడం వల్ల రాదు. మన యొక్క జీవిత కాలం అయిపోయి చనిపోతే ఇది రాదు. కానీ జీవించి ఉండగానే ప్రయత్నించి అటువంటి సమాధి స్థితిని చేరుకుంటే, అంటే చనిపోవడం మాత్రం అర్థం కాదు. ఇది కేవలం వర్తమానంలో మనసు నుంచేటువంటి ఒక టెక్నిక్. అది ఆ టెక్నిక్ ని తర్వాత అర్థం చేసుకున్నాం. ఆ టెక్నిక్ ని రీచ్ కావాలంటే ముందుగా మనం చేయాల్సినటువంటి అంశాలు ఏమున్నాయనేది చూద్దాం. యమ, నియమ అనేటివి ఒక మాదిరి డూస్ అండ్ డోంట్స్. ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు, లేదన్నా ఒక కొత్త వస్తువు కొన్నప్పుడు దాంట్లో ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు అని చెప్పి ముందుగా ఎట్లయితే నియమాలు ఇస్తారో అటువంటివి యమ నియమాలు. ఈ యమము మనము బాహ్య ప్రపంచంతో ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా ప్రవర్తించకూడదు అని చెప్పండి. నియమ అనేది మన శరీరంతో మనం ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా ప్రవర్తించకూడదు అనే సంగతి మనకు తెలియజేస్తుంది. యమలో ముఖ్యమైనటువంటి 5 అంశాలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మచర్యము లేక ఏకపత్ని వ్రతము. రెండవది సత్యసంధత. కేవలం నోటితో సత్యాన్ని పలకడం మాత్రమే కాదు, అసత్యాన్ని మనసులో కూడా తలుచుకోకూడదు అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే సత్యాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఒక చిన్న సూచన మనం గమనిస్తూ ఉండాలి. సత్యం అప్రియం నబ్రూయాత్ అని చెప్పి ఒక సామెత ఉంది. మనం చెప్పేది సత్యమే అయినప్పటికీ కూడా
అది అవతల వాళ్ళ మనసును నొప్పిస్తున్నట్లయితే, అతనికి అప్రియమైనట్టు అయినట్లయితే నా భ్రూయ చెప్పకుండా ఉండడం మంచిది. అబద్ధం చెప్పొద్దు, అట్లానే సత్యం కూడా చెప్పొద్దు. నిజం చెప్పినట్లయితే అవతల వ్యక్తి బాధపడుతున్నట్లయితే సత్యం అప్రియం నా భ్రూయాత్, అది చెప్పకుండా ఉండడమే మంచిది అని చెప్పి మనకు తెలియజేస్తుంది. మూడవది అహింస. కేవలము పక్షుల్ని లేకపోతే వీటిని చేత్తో ఫిజికల్ గా భౌతికంగా హింసించడం మాత్రమే కాదు, మానసికంగా కూడా హింసించినటువంటి స్థితికి మనం చేరుకోవాలి. ఒక్కసారి పరమహంస యోగానంద వాళ్ళ గురువు అయినటువంటి యుక్తేశ్వర గిరి దగ్గర ఉండి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు గురువు గారు వచ్చి, యోగానంద నీ ధ్యానం బాగా జరుగుతుందా అని అంటాడు. అంటే చాలా బాగా జరుగుతుంది గురువు గారు అంటాడు. మరి దోమల్ని ఎన్ని చంపేసినావు అంటాడు. అస్సలు నేను ఒక్క దోమను కూడా చంపలేదు అంటాడు. కానీ ఒక 5-6 చంపాలని అనుకున్నావు కదంటే అనిపించింది గురువు గారు, ఇక్కడ పుట్టినప్పుడు వెంటనే చంపేద్దామనే భావన వచ్చిందంట. అది కూడా రాకూడదు, అది కూడా హింస కిందనే లెక్క. శారీరక హింస మాత్రమే కాకుండా మానసికమైన హింస కూడా లేకుండా ఉండడమే అహింస. దానికి ఎంతో టాలరెన్స్ మనకు అవసరం. అట్లాగే ఆస్తేయం లేక దొంగతనం చేయడం అనేది పూర్తిగా మారుకోవాలి. భౌతికంగా మాత్రమే కాదు, ఈ మానసికంగా కూడా దొంగతనం చేయకూడదు. కాబట్టి ఈ అనుసరించేటువంటి విధానం, ప్రపంచంతో అనుసరించే విధానంలోన కేవలం భౌతికంగా కనిపించేటువంటి మాత్రమే కాదు, మానసికంగా కూడా మార్పు మనలో వచ్చినప్పుడే మనకు అవసరమైన సమానతలు తొందరగా ఏర్పడుతుంది. మూడోది అపరిక్రమం. ఉచితంగా ఎవరి దగ్గర ఏమీ తీసుకోకూడదు. షిర్డీ సాయి కూడా ఇదే మాట చెప్తాడు, ఉచితంగా ఎప్పుడు ఎవరి దగ్గర ఏమి తీసుకోవద్దు. ఒకళ్ళు తీసుకోవాల్సి వచ్చినట్లయితే వాళ్ళకి ఎంతో కొంత సేవ చేయండి, అంతేగాని నీకు ఎలిజిబిలిటీ ఉంటే, అర్హత ఉంటేనే తీసుకోండి తప్ప ఉచితంగా వస్తుంది అని చెప్పి ఉచితాల కోసం ఎగురులాడొద్దండి, తర్వాత మీరు దెబ్బతింటారు. అందుకని ఉచితాలు జోలికి పోవద్దు అని చెప్పేదాన్ని అపరిగ్రహం అని చెప్పి అంటారు. ఇది బయట ప్రపంచంతో మన యొక్క ప్రవర్తన ఎట్లా ఉండాలని చెప్పేది యమ అయితే, మనతోటి మనం ఎట్లా ప్రవర్తించాలని చెప్పేదాన్ని నియమం అంట. దీంట్లో ముఖ్యమైనది అంతర్ బహిర్ శౌచం. బయట కేవలం శుభ్రంగా స్నానం చేయడం మాత్రమే కాదు, లోపల ఉండే శరీర భాగాలు కూడా వీలైతే శుభ్రంగా ఉంచుకునేట్టుగా చేసుకోవాలి. అంతేకాదు మనసును కూడా శుభ్రంగా ఉండేట్టుగా చేసుకోవాలి. మరొకటి తృప్తి. లభించిన దాంతో తృప్తి పొందడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ తృప్తి అనేది లేకపోవడం వల్లనే చాలా మంది ఏం చేస్తారంటే టేబుల్ మీద తీసుకోవడం కాకుండా టేబుల్ కింద లంచాలు తీసుకోవడం మొదలు పెడతారు. ఈ రోజు నీకు ఎంత ఆదాయం రావాలన్నది ముందుగానే పరమాత్మ నిర్ణయించి ఉంటాడు. ఆయన ఇష్టం కాదు అది. నీవు గతంలో చేసుకున్న పాప కార్యాలు పుణ్యకార్యాలు బట్టి ఈ రోజుకి ఎంత రావాలో ముందు డిసైడ్ చేయబడి ఉంటుంది. అది ఆయన కూడా ఒకసారి ఇచ్చేసిన దాన్ని మార్చలేడు. నీకు తప్పనిసరిగా ఆ రోజు 4,000 రూపాయలు రావాల్సి ఉంటే 4,000 రూపాయలు వస్తుంది. కానీ నీ యొక్క ఆశ కొద్దీ అవతల వాడిని ఒత్తిడి చేసి తీసుకుంటావు. ఒత్తిడి చేయకపోయినా నీకు ఆ 4,000 వచ్చిందే సంగతి కనుక నువ్వు గ్రహించగలిగినట్లయితే ఎంత లభిస్తే ఎంత వస్తే దాంతో తృప్తి చెందుతావు. ఈ తృప్తి చెందడం అనేది మనకు పక్క వాళ్ళతో కంపేర్ చేసినప్పుడే ఎక్కువ కంపేర్ చేసిన అవసరం ఉంది. మన ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది, పక్కతో కలర్ టీవీ ఉంది, వెంటనే మనకు తృప్తి అనేది పోయింది. అట్లాంటివి తెచ్చుకోవాలి, అట్లాంటివి తెచ్చుకోవాలి. ఆ ఇతరులతో కంపారిజన్ కాకుండా అది రావాల్సి వచ్చినప్పుడు వస్తుంది. మనసులో భావన ఉంచుకుంటే చాలు, దానికోసం ప్రయత్నం చేద్దాం. కానీ వాడికి ఉంది నాకు లేదని ఈర్ష్య అనేది మనలో ఎంటర్ కాకుండా ఉండాలి. అందుకోసమే తృప్తి పడడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే తృప్తి కనుక లేకపోతే మనకు ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ అన్ని కూడా వచ్చేదానికి అవకాశాలు ఏర్పడతాయి. మూడవది తపం. తీవ్రంగా పరమాత్మని కోసం నిరంతరం ప్రయత్నం చేయడాన్ని తపం అంటాం. తపం అనే మాటలోనే తాపము లేక వేడి అనేది ఉంది. అది తీవ్రంగా చేసినప్పుడే వస్తుంది. కాసేపు చేతులు ఇట్లా రెండు రుద్దుకుంటే కొంచెం వేడి వస్తుంది, మళ్ళీ చేతులు తీయగానే వేడిపోతుంది. కంటిన్యూస్ గా వేడి ఉండాలంటే ఈ కంటిన్యూటీ అనేది తప్పనిసరిగా ఉండి తీరాలి. అంతేగాని కాసేపు అటు కాసేపు ఇటు ప్రయత్నం చేయకూడదు. సర్వధర్మాన్ని పరిత్యాపి, మిగిలినవన్నీ పక్కన పెట్టు, మిగిలినవన్నీ చేస్తా ఉండు. తామరాకు మీద నీటి బొట్టు మాదిరి ప్రపంచంలో బతుకుతా ఉండు. కానీ నీ మెయిన్ టార్గెట్ ఏమిటి, నీ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే కేవలం మానవ జన్మలో మాత్రమే లభించేటువంటి మోక్షాన్ని మళ్ళీ మళ్ళీ రాది అవకాశం నీకు. కాబట్టి నీ ముఖ్యమైనటువంటి దృష్టి, ముఖ్యమైన ఉద్దేశం దాన్ని సెట్ చేసుకో, అది మెయిన్ గోల్. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే అసలు లక్ష్యాన్ని పక్కన పెట్టి
ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఏదైతే ఉపకరణంగా ఉపయోగపడుతుందో అదే లక్ష్యం అని చెప్పి పొరపాటు పడి దాంతోటే ఆగిపోతా ఉంటాం. మనిషి సుఖంగా జీవించాలంటే అంతో ఇంతో ద్రవ్యం అవసరం. అయితే ఇక్కడ లక్ష్యం ఏమిటి? సుఖంగా జీవించడం అనేది మన ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడానికి సాధనం లేక మీన్స్ ఏమిటంటే ద్రవ్యం ఉండడం. అందుకోసమే ద్రవ్యాన్ని సంపాదిస్తారు. కొంతకాలం అయిన తర్వాత ఆ ద్రవ్యం సంపాదించడంలో ఉండే మజా, లేక ద్రవ్యం పెరుగుతా వచ్చే కొద్ది హోదా పెరగడం, అధికారం పెరగడం, ధైర్యం పెరగడం, గర్వం పెరగడం, ఇవన్నీ పట్టుకొని అసలు లక్ష్యాన్ని మర్చిపోతారు. సుఖంగా జీవించడం అనే లక్ష్యాన్ని మర్చిపోయి ద్రవ్య సంపాదనే అంటే ఏదైతే సాధనమో దాన్ని లక్ష్యంగా చేసుకొని నిరంతర ద్రవ్య సంపాదన మీద మన మనసంతా అట్లాగే ఉంచేసి పాడైపోతా ఉంటాం. కాబట్టి లక్ష్యం ఏమిటనేది చాలా జాగ్రత్తగా నిర్దేశించుకొని అది ఏ మాత్రము ఏమరకుండా దాన్ని వదిలిపెట్టకుండా నిరంతరం దానికోసం తప్పిస్తూ ఉండాలి. దాంతో పాటు పరమాత్మ ఎవరు, నేను ఎవరు అనేది నిరంతరం మనం స్టడీ చేస్తున్నాం. స్వాధ్యాయనం. ఈ స్వాధ్యాయనం ఇంతవరకు మనం చేయలేదు కాబట్టి నేను అంటే శరీరము మనస్సు అనే పొరపాట్లో ఉండినాం. ఇప్పుడు స్వాధ్యాయనం చేసినాం కాబట్టి నేను ఇది కాదంట, నాకు ఇంకా పూర్తి అనుభవంలోకి రాలేదు, కానీ ఇది కాదంట అనే అంశం దగ్గరికి మనం వచ్చినాం. కొంచెం ముందుకు పోవాలనుకున్నట్లయితే ముందు మనం ఎవరైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ప్రయత్నంలోన మనం కేవలం పుస్తకాలు చదివితే వీడియోలు చదివితే సరిపోదు. ఆ భగవంతుని ముందు శరణు కోరుకొని, అందుకే మనం క్లాస్ మొదలు పెట్టినప్పుడు మొట్టమొదటినే ఆ పరమాత్మ దగ్గర నుండి సహాయం చేయాలని చెప్పి అనుకొని, ఎందుకంటే నేను మీకు ఏం కావాలో అది మాత్రమే పరమాత్మ చెప్పించాలి. ఆ చెప్పింది ఏదో మీకు బాగా అర్థం కావాలి, వంట పట్టాలి. తర్వాత మీరు నిత్య జీవితంలో మళ్ళీ ఆచరించాలి. నేను ఈశా క్రియ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పినాను. ఎవరన్నా ఒకరిద్దరు డౌన్లోడ్ చేసుకోకపోతే నేను చేయగలిగింది ఏముండదు. కాబట్టి నిరంతరము పరమాత్మ మీద ఆధారపడి ఉండాలి. పరమాత్మలో చేరేంత వరకు మనం పక్కన ఉన్నట్లుగానే లెక్క. ఈత పూర్తిగా వచ్చేంత వరకు మనం ఎట్లయితే పక్క వాళ్ళు చేపట్టుకొని ఆధారపడి ఈత కొడతామో అట్లాగే ఉండాలి. దాన్ని ఈశ్వర ప్రేమభావం. ఆయన మీద ఆధారపడి ఉండాలా. ఆ ఆధారపడినప్పుడు మనకు అంతో ఇంతో ఏదో ఒక రూపంలో, పుస్తక రూపంలోనో, వీడియో రూపంలోనో, లేకపోతే ఎవరో ఒకరు చెప్పినటువంటి సంభాషణ రూపంలోనో, సత్సంగ రూపంలోనో కొంత ఫలితం వస్తుంది. వచ్చినప్పుడు ఆ వచ్చిన వాటికి మనం నమస్కారం పెట్టుకోనక్కర్లేదు, ఆ చెప్పిన వాళ్ళకి నమస్కారం పెట్టుకోనక్కర్లేదు. వాళ్ళ ద్వారా చెప్పించిన పరమాత్మని దయచేసి గుర్తు పెట్టుకోవాలి. అందుకని మీరందరూ నన్ను గురువు గురువు అంటుంటే నాకు సిగ్గుగా ఉంటుంది. ఎందుకంటే నేను గురువుని కాదు, నేను కేవలం కొళాయిని మాత్రమే. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి నీళ్లు వస్తాయి, దీని ద్వారా ప్రవహిస్తాయి తప్ప నాకు నమస్కారం పెట్టి ఉపయోగం ఏం లేదు. కాబట్టి నేను చెప్పిన దాంట్లో మంచి ఏదైనా ఉంటే మీరు నమస్కరించుకోవాల్సింది ఎవరికంటే ఆ ఓవర్ హెడ్ ట్యాంక్కి పైన ఉండే నీటికి మీరు నమస్కారం పెట్టుకోవాలి. దాన్ని ఈశ్వర ప్రణిధానం అంటారు. మూడవది ఆసనం. కాసేపు ఈ రెండింటిని పక్కన పెడుతున్నాం, మిమ్మల్ని ఇమ్మీడియట్ ప్రాక్టీస్ చేయమని చెప్పలేదు, కానీ మనం ఇమ్మీడియట్ గా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉండదా అని ఆసనం. ఎందుకంటే ఇవి అష్ట సోపానాలు కాదు, అష్ట అంగాలు కాబట్టి 1, 2, 3 వరుసలో రానక్కర్లేదు. మనం 3 దగ్గర నుంచే మొదలు పెట్టుకొని పోవచ్చు. ఆసనం అంటే ఒక అర్థము కూర్చునేటువంటి కుర్చీ అని చెప్పేస్తాం. సుఖాసనం కూర్చోండి, ఇక్కడ కూర్చోండి అని చెప్పాడు. లేదా మామూలుగా యోగ శాస్త్రంలో అనేక రకాలైన ఆసనాలు ఉన్నాయి. శీర్షాసనము, హలాసనం. నాకు బాగా ఇష్టమైంది శవాసనం, కాసేపు సుఖంగా పడుకోవచ్చు, ఎవరి బాధల బందీ లేకుండా. అయితే పతంజలి మహర్షి ఫలానా ఆసనం అని నిర్దిష్టంగా ఏ ఒక్క ఆసనాన్ని చెప్పలేదు. ఆయన కేవలం చెప్పింది ఒకే ఒక మాట, అది సుఖాసనం. సుఖాసనంలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీరు వీలైనంత ఎక్కువసేపు ఇబ్బంది లేకుండా, కదలకుండా ఏ పొజిషన్లో అయితే సుఖంగా కూర్చోగలుగుతారో, అది పద్మాసనం కావచ్చు, అర్ధ పద్మాసనం కావచ్చు, లేక కాళ్ళు వంగని స్థితి కనుక ఉండినట్లయితే ఒక ఏదైనా సరే కేన్ చైర్లోనా లేక వుడెన్ చైర్లో కూర్చొని వెన్నెముక నిటారుగా ఉండేటట్టుగా, వెన్నెముకతో పాటు తల కూడా నిటారుగా ఉండేట్టుగా తలను కొంచెం వెనకకు వాల్చి, ఎందుకంటే ఈ ప్రక్రియ అంతా చేసేటప్పుడు మనం ఎప్పుడైనా ధ్యానం చేసేటప్పుడు మన దృష్టిని భ్రూ మధ్య మీద ఉంచాలి. చాలా మంది ఏం చేస్తారంటే తలని ఇట్లాగే ఉంచి కళ్ళను బలవంతంగా పైకి నెట్టడం కోసం ప్రయత్నం చేస్తారు. దానివల్ల తలనొప్పి వస్తుంది, కానీ మన దృష్టి అక్కడికి చేరడం కష్టం. కానీ కొంచెం తలను కనుక వెనకకు వాల్చినట్లయితే మన ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్ గా మన దృష్టి ఈ భ్రూమధ్యం దగ్గరకు చేరుతుంది. ఎందుకంటే ఇది కేంద్ర బిందువు, అన్నింటినీ కంట్రోల్ చేసేటువంటి బిందువు ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడి నుంచి పైకి కనెక్షన్ ఉంది, ఇక్కడి నుంచి కిందకు కూడా కనెక్షన్ ఉంది.
ఇది ఒక మాదిరి టెలిఫోన్ ఎక్స్చేంజ్ లాంటిది, ఇంటర్లింక్ చేసేది పరమాత్మతోటి ప్రపంచంతో ఇంటర్లింక్ చేసేటువంటి వ్యవస్థ ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ దృష్టి ఉంచాలి. అది బలవంతమేం కాదు, కొద్దిగా తల పైకెత్తి చాలు ఆటోమేటిక్ మన దృష్టి అక్కడ ఉండిపోతుంది. కాబట్టి సుఖాసనం అంటే వెన్నెముకను నిటారుగా ఉంచి తల కొద్దిగా వెనకకు వాల్చి, అయితే వెనకకు వాల్చి తల గోడకు మాత్రం తగలదు. ఎక్కువసేపు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎట్లయితే మీకు కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుందో అటువంటి దాన్ని సుఖాసనం అని చెప్పారు. ఇది అయిన తర్వాత వాస్తవానికి ఈ సుఖాసనాన్ని దగ్గరికి చేరడానికంటే ముందే మనం ఈ నాడీ శోధన ప్రాణాయామ క్రియలు పూర్తి చేసుకొని తర్వాత రావాలి. కాబట్టి మూడోది ఫస్ట్ స్టెప్ కాదు, నాలుగోది ఫస్ట్ స్టెప్. నాలుగోది అయిన తర్వాతనే మనం ఆసనం దగ్గరికి రావాలి. నాలుగోది ప్రాణాయామం. దీంట్లో అనేక రకాలైన ప్రాణాయామాలు ఉన్నాయి, కానీ మనకు ప్రధానంగా ఈ సమాధికి చేరుకోవడానికి ఉపయోగపడే ఒక 3 ప్రాణాయామాల గురించి మాత్రమే నేను డిస్కస్ చేస్తాను. ఒకటి నాడీ శోధన, రెండవది విభాగ ప్రాణాయామం, మూడవది భస్త్రిక ప్రాణాయామం. ఈ మూడింటికి సక్రమంగా చేసుకుంటే చాలు, మిగిలిన వాటిని చేసుకున్నా పర్వాలేదు, చేసుకోకపోయినా పర్వాలేదు. నాడీ శోధన అంటే మనకు ఉండేటువంటి 72,000 నాడులని కొంచెం క్లీన్ చేసుకొని ఆ శక్తి కిందికి పైకి సమానంగా ప్రవహించేటట్టుగా చేసుకోవడం చేసేటువంటి ప్రక్రియ. ఇది చాలా సులభమైనది, ఏం కష్టమైనది కాదు. దీంట్లో దీన్ని నాడీ శోధన అంటారు, సుఖ ప్రాణాయామం అని కూడా అంటారు. ఇది చేయడం చాలా తేలిక. దీనికోసం ముందుగా ఏం చేయాలంటే మన కుడి చేతిని ఇట్లా దగ్గరగా పెట్టుకొని ఈ బొటన వేలుతోటి కుడి నాసికని మూసి ఉంచి ఈ 2 వేళ్లను ఈ భ్రూమధ్యం దగ్గరగా తాకినా పర్లేదు, తాకకుండా ఉన్నా పర్లేదు, భ్రూమధ్యం దగ్గరగా ఉంచి దీని తర్వాత వేలు లేక ఉంగరపు వేలుతోటి ఎడమ నాసిక దగ్గర ఉంచి రెడీగా ఉండాలి. ముందుగా ఎప్పుడైనా సరే నాడీ శోధన చేసేటప్పుడు ముందు ఎడమ ముక్కులోంచి అంటే కుడి నాసికను మూసేసి ఎడమ నాసిక నుంచి గాలిని వీలైనంత బలంగా బయటికి మొత్తం పంపించేయాలి. ఇదంతా బయటికి పంపించాలి. పంపించిన తర్వాత ఎడమ నాసిక నుంచే గాలిని లోపలికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎడమ నాసికను మూసివేయాలి. మూసివేసి కుడి నాసిక నుంచి గాలి బయటికి లోపల ఉన్నదంతా మొత్తం బయటికి పంపించాలి. పంపించి మళ్ళీ కుడి నాసిక నుంచి లోపలికి తీసుకోవాలి. మళ్ళీ కుడి నాసిక మూసేయాలి, ఎడమ నాసిక నుంచి పంపించాలి, మళ్ళీ ఎడమ నాసిక నుంచే తీసుకోవాలి, ఎడమ నాసిక మూసివేయాలి, కుడి వైపు నుంచి పంపించి మళ్ళీ తీసుకోవాలి. ఈ విధంగా ప్రారంభంలో ఒక 9 సార్లు చేస్తే సరిపోతుంది. చివరిలో క్లోజ్ చేసేటప్పుడు కూడా ఎడమ వైపు నుంచి గాలి బయటికి పంపించి, అంటే అప్పుడు కుడి నాసిక మూసుకొని ఉంటాం, ఎడమ వైపు పంపించిన తర్వాత అప్పుడు దీన్ని ఆపేయాలి. కాబట్టి స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు కూడా ఏమిటంటే ఎడమ నాసిక నుంచి మొదలు పెట్టాలి, ఎడమ నాసిక దగ్గరే క్లోజ్ చేయాలి. దీనికి ఒక కారణం ఉంది. మనం ఏదైనా పాత గోడకు సున్నం వేయాలని చెప్పి అనుకున్నట్లయితే ముందుగా అక్కడ దుమ్ము దులిపేస్తాం, అంటే నెగిటివ్ను ముందు తీసేస్తాం, తర్వాత పాజిటివ్, తర్వాత సున్నం వేయడం మొదలు పెడతాం. అందుకని ఎక్సర్సైజ్లు అన్నీ కూడా సాధారణంగా ఎప్పుడు కూడా ముందు ఎడమ నుంచి మొదలుపెట్టి కుడివైపు పోతుండాలి. లేదా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేటువంటి తేడా ఏదన్నా ఉండినట్లయితే ముందు యాంటీ క్లాక్ వైజ్ చేసి తర్వాత క్లాక్ వైజ్ దగ్గరకు రావాలి. మీరు పరమహంస యోగానంద దాంట్లో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మీకు ఒక 10 ఎక్సర్సైజ్ నేర్పిస్తారు. వాటన్నిటిలో కూడా ఈ జనరల్ రూల్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎడమ చేయి కుడి చేయిని ఉపయోగించేస్తే ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తే ముందు ఎడమ చేయితో మొదలుపెట్టి తర్వాత కుడి చేయి దగ్గరకు రావాలి. ఈ ఎడమ చేయిని తిప్పాల్సి వచ్చినట్లయితే ముందు యాంటీ క్లాక్ వైజ్ అంటే 12 దగ్గర నుంచి 9, 6, 3 ఇట్లా తిప్పి తర్వాత మళ్ళీ క్లాక్ వైజ్ తిరగాల్సింది. తర్వాత మళ్ళీ కుడి చేతితోటి మొదలు పెట్టాలి. కుడి చేతిలో కూడా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ముందు యాంటీ క్లాక్ వైజ్ తర్వాతనే మళ్ళీ క్లాక్ వైజ్, ఈ పద్ధతినే మనం అనుసరించాలి. కాబట్టి దీన్ని నాడీ శోధన అంటారు. ఈ నాడీ శోధన చేసేటప్పుడు మీకు మొట్టమొదట్లో ఒక చిన్న ప్రాబ్లం ఒకటి రావచ్చు. అదేంటంటే మనకు ఉండడానికి 2 నాసికలు ఉండినప్పటికీ కూడా 2 నాసికలతోటి మనం ఎప్పుడు గాలిని తీసుకోము, వదలము కూడా. 1 గంట సేపు కుడివైపు నాసిక లేక సూర్యనాడి ఆడుతూ ఉంటుంది. 1 గంట తర్వాత మళ్ళీ ఇటు పక్కకు మారి ఎడమ వైపు చంద్రనాడి లేక ఇడానాడి వైపు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బాగా జరుగుతూ ఉంటాయి.
కావాలంటే మీరు ఇప్పుడే చెక్ చేసుకొని చూడొచ్చు. మీకు 2 నాసికలు ఉండినప్పుడు ఒకదాన్ని కనుక మూసినట్లయితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అంటే ఇటు పక్క నుంచి సరిగా ఆడకపోవచ్చు. ఇది కనుక మూసినట్టయితే ఇక్కడి నుంచి సుఖంగా జరుగుతుంది. అంటే నాకెప్పుడు కుడి నాసికే పనిచేస్తుంది అనుకోద్దండి. ఒక గంట తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే ఇక్కడ ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది, ఇటు పక్క సులభంగా ఉంటుంది. కానీ ఈ ప్రక్రియని మామూలుగా ఋషులు తపస్సు చేసేటప్పుడు దీన్ని వాడుకుంటారు. ఎవరైనా సరే తపస్సు చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ వేడి నాడి లేక సూర్య నాడి లేక పింగళ నాడి ఎక్కువగా ఆడాలి. అందుకే వాళ్ళ చేతులు ఇట్లా చాపి ఈ ఎడమ చేతి కింద ఇక్కడ ఒక దండాన్ని ఉంచుతారు. దండం కమండలం ఎప్పుడు వాళ్ళ దగ్గర తప్పనిసరిగా ఉంటాయి. ఇక్కడ ఒత్తిడిని పెంచుతారు. మనం కూడా అవసరమైతే ఇక్కడ ఒక పుస్తకాన్ని ఇట్లా పెట్టుకున్నట్లయితే మళ్ళీ సూర్యనాడిలోకి మనం మారడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో మనం ప్రత్యేకంగా ముహూర్తం పెట్టి ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి మనకు అవకాశం లేకపోవచ్చు. ఉదాహరణ కోసం గృహప్రవేశం అనుకోండి, లేక కొత్త కోడలు ఇంట్లోకి వస్తుంది అనుకోండి, కుడికాలు లోపల పెట్టామని అంటారు. నిజంగా కరెక్ట్ గా ముహూర్తం కనుక పెట్టి ఉండినట్లయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరికి కూడా ఆ కుడి వైపు ఉండేటువంటి నాడిలోనే శ్వాస బాగా జరుగుతూ ఉండాలి. అది ఒక్కోసారి జరగచ్చు, లేక జరగకపోవచ్చు. ముహూర్తాలు పెట్టింది ఒక చోట, అసలు పెళ్లి మంగళసూత్రం కట్టేది ఇంకొకప్పుడు ఎప్పుడో జరుగుతూ ఉంటాయి ఆధునిక కాలం. కానీ మీరు ఏదైనా ఒక అత్యవసరమైన కార్యక్రమాన్ని మొదలు ఉండినట్లయితే అప్పుడు ముహూర్తం పెట్టడానికి మంచి కాలమా రాహు కాలమా అడగడానికి మనకు టైం ఉండదు, పక్కన చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు, అవకాశం కూడా ఉండదు. అటువంటిప్పుడు చాలా సులభమైన పద్ధతి ఒకటి. మిమ్మల్ని ఉదాహరణ కోసం స్టేజ్ మీదకి మాట్లాడడానికి ఇన్వైట్ చేస్తున్నారు అనుకోండి మైక్ లో. ఇక అప్పుడు ముహూర్తం చూసుకోవడానికి అవకాశం లేదు, కానీ మీ నాసికని చెక్ చేసుకోండి. ఎడమ వైపు కనుక ఫ్రీగా మీకు గాలి ఆడుతున్నట్లయితే ముందు ఎడమ కాలు పెట్టి పైకి ముందుకు పోండి. లేక కుడివైపు ఆడుతున్నట్లయితే ముందు కుడికాలు కింద నేల కాల్చి అప్పుడు బయటికి పోవడం మొదలుపెట్టండి. అట్లాగే నిద్ర లేవగానే ఒకసారి 2 నాసికల్ని చెక్ చేసుకోండి. మీకు పొద్దునే సూర్యనాడు ఆడుతున్నట్లయితే, కుడివైపు నాసిక ఆడుతున్నట్లయితే ముందు కుడికాలు పెట్టి దిగండి. వీలైతే కుడివైపు దిగడం మంచిది. లేదా లేవగానే ఎడమ నాడి కనుక ఆడుతున్నట్లయితే అదేం తప్పేం కాదు. ఎడమ ఆడుతున్నట్లయితే ముందు ఎడమ కాలు కింద పెట్టి దిగండి. మీరు అవకాశం ఉంటే ఎడమ వైపు నుంచి దిగడం కూడా మంచిది. కాబట్టి ప్రాణాయామాన్ని మొట్టమొదట మనం సాధన చేసుకోవాలి. దీని తర్వాతది విభాగ ప్రాణాయామం. ఈ విభాగ ప్రాణాయామము మన ప్రాణశక్తిని పైనుంచి కిందికి బాగా కదిలేటట్టుగా చేసి మనం అలర్ట్ గా ఉండేటట్లుగా, మెలకుగా ఉండేట్టుగా, కళ్ళు మూసుకున్నా కూడా నిద్ర రాకుండా సమాధి స్థితిలో పోయేటట్టుగా చేయడం కోసం ఉపయోగపడుతుంది. ఇది కూడా కష్టమైనదే కాదు, కానీ కొంచెం కఠినంగా ఉంటుంది. ఇది బయటనే చేయాలి. కాళ్ళు కొంచెం ఎడంగా ఉంచి నడుము మీద చేతులు ఉంచి ఈ చేతులు ఇట్లా ఉండాలి. అవి ఇట్లా కిందకు వాలి ఉండకూడదు, లేక ఇట్లా పైకి లేచి ఉండకూడదు. భూమికి సమాంతరంగా ఉండాలి. నాభి దగ్గర ఉండాలి ఇవి. అయితే నాభి దగ్గర ఆనుకోవాల్సిన అవసరం ఏం లేదు, అది దూరంగానే ఉంటాయి. ఇక్కడ ఉంటాయి. ఉంచి బాగా బలంగా గాలిని ముక్కుతోటి లోపలికి తీసుకోవాలి. లేదా నాకు ముక్కు కొంచెం బ్లాక్ అయిన పరిస్థితిలో ఉందంటే నోటితో తీసుకున్నా పర్లేదు. బాగా గాలిని లోపలికి పీల్చి వీలైనంత సేపు లోపల ఉంచాలి. తర్వాత మెల్లిగా అంతేసేపు మెల్లిగా వదలాలి. మొదట్లో వీలైనంత సేపు అనే మాటను ఉపయోగిస్తాం, కానీ వాస్తవానికి ఈ మూడింటిని కూడా సమానం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే సమతుల్యత అనేది ఏర్పడుతుంది. కాబట్టి మొట్టమొదటిసారి మీరు గాలి పీల్చుకునేటప్పుడే మనసు లోపల అంకె లెక్క పెట్టుకోండి. అవి సెకండ్స్ కంటే కూడా ఫాస్ట్ గానే ఉంటాయి. 1 2 3 4 అన్నప్పుడు 1 సెకండ్కి 2 సంఖ్యలు కూడా వస్తూ ఉంటాయి. ఏదొచ్చినా పర్లేదు, మనసులో లెక్క పెట్టుకోండి. ఎంతసేపు గాలి సుఖంగా పీల్చగలుగుతున్నారు సులభంగా. ఒక 4 5 సంఖ్యలు లెక్క పెట్టేంత వరకు పీల్చగలుగుతున్నారు అనుకోండి. అంతే కొలతతోటి లోపల ఉంచడానికి ప్రయత్నం చేయండి. తిరిగి వెంటనే గాలిని వదిలేయద్దు. అంతే సంఖ్యతోటి మెల్లిగా పైకి పంపించడం కోసం ప్రయత్నం చేయండి. అంటే 4 4 4 లేక 5 5 5 ఆ మూడింటిని ఈక్వేట్ చేసేటట్టుగా దీన్ని ప్రయత్నం చేయండి. మొదట్లో రోజుకు 3 సార్లు చేస్తే చాలు, తర్వాత 6 సార్లకు పెంచండి. ఆఖరికి మ్యాక్సిమం 9 సార్లు చేస్తే సరిపోతుంది. 9 మన టార్గెట్. ఇది కింద చేస్తున్న కాబట్టి విభాగ ప్రాణాయామంలో దీన్ని కనిష్ట విభాగ ప్రాణాయామం అంటాం. ఇదే అంశాన్ని మన 2 వేళ్లను ఇక్కడ ఉంచుకొని ఈ చేతులను భూమికి సమాంతరంగా ఉంచి, ఇవి తాకాల్సిన అవసరం ఏం లేదు. కొంతమందికి తాకుతే కొంతమంది తాకవు, తాకపోయినా పర్లేదు. ఇట్లా ఉంచి మళ్ళీ తిరిగి ఇదే ప్రాసెస్
వీలైనంతసేపు ఆ నెంబర్ లెక్క పెట్టుకుంటూ ఊపిరి పీల్చుకోండి. అంతేసేపు లోపల ఉంచండి. మళ్ళీ అంతేసేపు క్రమంగా బయటికి వదిలిపెట్టండి. ఇది కూడా ప్రారంభంలో 3 సార్లు చేసి తర్వాత 6కి 9కి పెంచండి క్రమక్రమంగా. దీన్ని మధ్యమ విభాగము అంటారు. ఇక చివరిది జ్యేష్ఠ విభాగం అంటారు. ఇది చేసేటప్పుడు ఈ చేతులని బాగా పైకి, వీలైనంత పైకి 2 ప్యారలల్గా ఉండేట్టుగా ఉంచి, చేతులు అరచేతులు వెనకకి చూసే ఉంచేటట్టుగా చూపించి మెల్లిగా కిందకు వాల్చి, నడుము మాత్రం వాల్చకూడదు. ఈ 2 చేతులు వచ్చి వెన్నెముక దగ్గర ఆనుకునేట్టుగా ఉండాలి. ఈ చెయ్యి యొక్క మోజే ఏమో పైకి ఆకాశం వైపు చూసేట్టుగా ఉండాలి. ఇట్లా ఉండకూడదు, లేకపోతే ఇట్లా ఉండకూడదు. సమాంతరంగా ఉండాలి 2 చెవుల దగ్గర. వీలైనంత కిందకి ఇక్కడ పట్టుకోవాలి. ఇట్లాగే పట్టి ఉంచి మళ్ళీ సేమ్ ప్రక్రియ. బాగా గాలి పీల్చుకోండి, నెంబర్ లెక్క పెట్టుకోండి, అంతేసేపు లోపల ఉంచండి, మళ్ళీ అంతేసేపు క్రమంగా వదిలిపెట్టండి. వీటిని విభాగ ప్రాణాయామము అని చెప్పంటారు. ఇవి చేయడం వల్ల ఈ మొట్టమొదటి ఇక్కడ చేసిన దాని వల్ల మూలాధారము, మణిపూరక చక్రాల దగ్గర మధ్యలో ఉండేటువంటి కదలికలు, ఏదైనా అడ్డంకులు ఉంటే అవన్నీ పోతాయి. తర్వాత ఇక్కడ చేసిన దాని వల్ల మనకు మణిపూరకం దగ్గర నుంచి విశుద్ధ చక్రం వరకు ఉండే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. చిట్టు చివరికి చేయడం వల్ల మనకు ఆజ్ఞా చక్రం దగ్గర ఉండే అడ్డంకులన్నీ తిరిగిపోతాయి. అయితే ఈ మాటలన్నీ చెప్తున్నాను కాబట్టి మూలాధారంలో ఉండేటువంటి కుండలిని శక్తిని తీసుకొచ్చి ఈ పైన శాస్త్రంలో చేసే ప్రక్రియ చెప్తానని మాత్రం అనుకోవద్దండి. దయచేసి దాని జోలికి ఎప్పుడు కూడా పోవద్దు. ఎందుకంటే అది గురువు దగ్గరే తీసుకోవాలి, గురువు దగ్గరే ఉండి చేయాలి తప్ప మనం ఇంట్లో కూర్చొని వీడియోలు చూస్తూ చేసేది కాదు. పొరపాటున ఏదైనా చిన్న మార్పు జరిగినా కూడా మనకు తల తిక్క వచ్చేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. నేను అటువంటి ప్రక్రియను చేపట్టడం లేదు. దానికి బదులు సులభంగా మనము ఈ సాధన సమాధి చేరుకునే స్థితికి అవసరమైనటువంటి వాటినే చెప్తున్నాను. ఇంకొక ప్రాణాయామం ఏమిటంటే భస్త్రిక ప్రాణాయామం. భస్త్రిక అంటే కమ్మరి వాడు తన యొక్క కొలిమిలోన పెద్ద పెద్ద ఇనుప వస్తువులను కాల్చి గడ్డపారల కింద, గొడ్డల కింద తయారు చేస్తుంటారు. అందుకోసం చాలా ఎక్కువ వేడి అవసరం. ఆ ఎక్కువ వేడి కోసం పెద్ద బెల్లోస్ మాదిరి ఉంచి దూరంగా ఉంచి దాన్ని ఇట్లా ఇట్లా లాగుతూ ఉంటారు. దాంతో అవి ఎప్పుడు సంకోచ వ్యాకృతలు ఇట్లా ఇట్లా పైకి వచ్చి గాలి విపరీతంగా బయటకు వస్తూ ఉంటాయి. దాన్ని భస్త్రిక అంటారు. మనం కూడా అట్లాగే వీలైనంత వేగంతో గాలిని బయటికి పంపించాలి, వీలైనంత వేగంగా గాలిని లోపలికి తీసుకోవడం, అంతకంటే మరేం లేదు. ఇది కూడా 3, 6, 9 మాదిరి. ఇట్లా చేస్తున్నప్పుడు ఈ పొట్ట అనేది గాలి వదిలినప్పుడు లోపలికి పోవాలి, గాలి తీసుకున్నప్పుడు కొంచెం ముందుకు రావాలి. దీనికి ఆపోజిట్ గా మాత్రం జరిగేటట్టుగా చేయదండి. దాన్ని సింక్రనైజ్ చేసుకొని వీలైనంత ఎక్కువగా చేయాలి. గాలి తీసుకునేటప్పుడు సులభంగానే మనం తీసుకుంటాం, ఎందుకంటే ఆక్సిజన్ దాంట్లో ఉంటుంది. కానీ గాలి వదిలేటప్పుడు మనం ఒక్కోసారి సరిగా గాలి వదలం, ఎందుకంటే బరువు అనేటువంటి అక్కడ ఆక్సిజన్ అంతా లోపల ఖర్చు అయిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ బరువు అయినటువంటి వాయువు అని చెప్పి మీకు తెలుసు. అది ఊపిరితిత్తుల్లో చేరుకోవడం వల్ల కొద్ది రోజులకి అది కార్బన్ కింద మారిపోయి మనకు అనారోగ్యానికి దారితీస్తుంది. ఎప్పుడైతే బలంగా ఊపిరితిత్తుల్లోంచి అంతా ఉండేదంతా బయటికి పంపిస్తామో సగము రోగాలు, మనకు ఊపిరితిత్తులు సంబంధించిన రోగాలు, శ్వాసకోశాలకు సంబంధించిన రోగాలన్నీ కూడా పూర్తిగా నయమైపోతాయి. కాబట్టి ఈ లంగ్స్ ని బాగా క్లియర్ చేసుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుంది. దీన్ని భస్త్రిక ప్రాణాయామం చెప్పంట. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను. ముందు బయట ప్రాణాయామం చేసుకొని తర్వాత లోపలికి వచ్చి సుఖాసనం మీద కూర్చొని మిగిలిన పాటు చేయాలి. బయట చేయాల్సింది నిలబడి నాడీ శోధన, అది కూర్చొని కూడా చేసుకోవచ్చు. కానీ ఎటు బయట ఉన్నాం కాబట్టి నాడీ శోధన ఎడమ ముక్కుతో మొదలుపెట్టి గాలి వదిలి తీసుకొని, మళ్ళీ కుడి ముక్కు నుంచి గాలి వదిలి తీసుకొని, మళ్ళీ ఎడమ, ఒకదాని తర్వాత ఆల్టర్నేటివ్, చివర క్లోజ్ చేసేటప్పుడు ఎడమ వైపు నుంచి. విభాగ ప్రాణాయామంలోన చేతులు ముందు కనిష్ట, తర్వాత మధ్యమ, తర్వాత జ్యేష్ఠ, చివరికి బాగా బలంగా గాలిని బయటకు వదలడం ఇంపార్టెంట్. లోపల తీసుకోవడం అంత ఇంపార్టెంట్ కాదు, కానీ బలంగా గాలిని బయటకు వదలడం అనేది భస్త్రిక ప్రాణాయామం అని చెప్పి అంటారు. అది అయిన తర్వాత లోపలికి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి, ఎందుకంటే అక్కడ బయట ఎక్సర్సైజ్ చేసి వచ్చినాం కాబట్టి కొంచెం ఆయాసంగా ఉంటుంది. కాసేపు ప్రశాంతంగా అక్కడ బయట అయినా కూర్చొని అక్కడ ఇక్కడికి వచ్చి కూర్చొని వీలైనంత సేపు వెన్నెముక నిటారుగా ఉంచి తలను వెనక్కి వాల్చి కష్టం ఏమీ లేకుండా, ఇబ్బంది ఏమి లేకుండా
ఎటువంటి కదలిక అవసరం లేనటువంటి స్థితి ఆసనం ఏదైతే ఉంటుందో, పద్మాసనం కానీ అర్ధ పద్మాసనం కానీ అది ఆ రెండు చాలు. మళ్ళీ హలాసనము, కుక్కుటాసనం ఇట్లాంటివి వేయకూడదు. వెన్నెముక నిటారుగా ఉండేటువంటి వాటిని వేసుకోవాలి. చేత కాకపోతే కుర్చీ మీద కూర్చొని సరే వెన్నెముక నిటారుగా ఉండాలనే క్లాస్ తోటి సుఖాసనం తీసుకోండి. తర్వాత మనం చేయాల్సింది ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే అంతర్ముఖం కావడం అని చెప్పి అర్థం. ఈ అంతర్ముఖం అనేది మనం చాలా కష్టపడి చేయాల్సినటువంటి అంశం. కారణం ఏమిటంటే మన మనసుకు ఉండేటువంటి సహజమైన లక్షణం అది నిరంతరం ఎప్పుడు బయటికి పరిగెత్తే అలవాటే దానికి ఉంది, కానీ లోపలికి వచ్చే అలవాటు లేదు. ఒక చిన్న పాత్రలో నీళ్లు ఉంచి దాన్ని వేడి చేసినట్లయితే దాంట్లో వచ్చేటువంటి ఆవిరేమో మనస్సు లాంటిది. ఆవిరి ఎప్పుడు బయటికి పోవడానికి ప్రయత్నిస్తుంది తప్ప తిరిగి లోపలికి రావడానికి అది ఎప్పుడు ప్రయత్నం చేయదు. ఆ బయటికి పోయే లక్షణాన్ని వాడుకొనే మనం స్టీమ్ ఇంజన్స్ ని ఉపయోగిస్తున్నాం. మనస్సు కూడా అట్లాంటిదే. దాని యొక్క సహజ లక్షణం ఏమిటంటే ఎప్పుడు బయట వాటిని గురించి పరిశీలన చేస్తూ ఉంటుంది. కానీ లలితా సహస్రనామాలు ఇదివరకే చెప్పినట్టు కాబట్టి అంతేకాకుండా ఈ సాధన చేసేటప్పుడు మనం కూర్చున్నటువంటి గదిలో సరిపడినంత గాలి ఉంటే చాలు, కానీ వెలుతురు వీలైనంత వరకు లేకుండా ఉండాలి. ఎందుకంటే చీకట్లో ఉండే మిణుగురు పురుగు లాంటి మన యొక్క స్వస్వరూపాన్ని పట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ వెలుతురు ఎక్కువగా ఉండినట్లయితే సహజంగా మన కన్ను ఏం చేస్తుందంటే ఆ వెలుతురు మళ్ళీ బయటికి ప్రయాణం చేయడం కోసం ప్రయత్నిస్తుంది. అందుకని చీకటిగా ఉండేటువంటి గదిలో మాత్రమే ఏదో చిన్న బెడ్ ల్యాంప్, అది కూడా వెనక వైపున ఉండి కంటి వైపు వెలుతురు పడకుండా ఉంటేనే మంచిది. ఇట్లా చేసేటువంటి సాధనని ప్రత్యాహారం అంటాం. అయితే ఈ ప్రత్యాహారంలో దృష్టిని లోపల నిలబెట్టాలంటే దాదాపు సాధ్యం కానే కాదు. కారణం ఏమిటంటే బయట చీకటిగా ఉంటే బయటికి కనిపించవు, లోపల ఆల్రెడీ చీకటిగానే ఉంది. మీరు బయట లైట్ వేసినా కూడా లోపల చీకటిగానే ఉంటుంది. కాబట్టి లోపల దాన్ని చూడాలని కళ్ళు కనుక ప్రయత్నించినట్లయితే ఏమి కనిపించకపోవచ్చు. దాన్ని ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో తప్ప కన్నుకి లోపల నుండి కనిపించవు. ఆ ప్రత్యేక పరిస్థితి తర్వాత స్టెప్ లో మనం చేసుకోవాలి. కానీ మనకు ఒక సౌకర్యం ఏముందంటే మన చెవి బయట శబ్దాలను వినగలదు, లోపల శబ్దాలను కూడా వినగలదు. కానీ అవి బయట శబ్దాలు డామినేటింగ్ గా కనుక ఉండినట్లయితే చెవి బయట వాటిని గ్రహించడానికి కోసం ప్రయత్నం చేస్తుంది. లోపల ఉండేటివి శబ్దం అవుతుంది కానీ అది గ్రహించలేని స్థితిలో ఉంది. అందుకని ఏం చేయాలంటే బయట శబ్దాలు మనకు వినిపించకుండా దాన్ని బ్లాక్ చేసుకోవాలి. బ్లాక్ చేయడం కోసం కొంతమంది దూదిని ఉపయోగిస్తారు. కానీ దూదిని ఉపయోగించినా పూర్తిగా అది బ్లాక్ కాదు. ఎందుకంటే మనము అక్కడ ఒక ఘన పదార్థాన్ని దూదిని చెవిలో కనుక ఉంచినట్లయితే ఇంకొంచెం సమర్థవంతంగా బయట శబ్దం లోపలికి వస్తుంది. మనం అప్పుడప్పుడు రైల్వే స్టేషన్ లో ట్రైన్ వచ్చిందా లేదని చెప్పి తెలుసుకోవడం కోసం మనము చెవులు రిక్కరించి వింటూ ఉంటాం, ఎక్కడన్నా కూత వినిపిస్తుందేమో. అది వినపడకపోవచ్చు, కానీ మనం కిందకి దిగి ఆ రైలు పట్టాల మీద చెవులు కనుక పెట్టినట్లయితే ఎక్కడో కొన్ని 10-15 కిలోమీటర్ల అవతల ఉండే ట్రైన్ యొక్క శబ్దం ఇక్కడ వినొచ్చు. అంటే ఒక స్థూలమైన వస్తువులోనే శబ్దం ఎక్కువ వేగంగా ప్రయాణం చేస్తా ఉంది. కనుకనే మనం దూది పెట్టుకుంటే దానివల్ల పరిష్కారం ఏం కాదు. మరి కొంతమంది ప్లేన్ లో ఉపయోగించేటువంటి ఇయర్ ప్లగ్స్ అని ఉంటాయి, అటు ఇటు రెండు చెవులో దొరుకుకోవడానికి. అవి మెడికల్ షాప్ దొరుకుతాయి. అవి కొంతవరకు మనకు ఉపయోగపడతాయి. కానీ అన్నిటికంటే బెస్ట్ ఉపయోగపడే సాధనం ఏంటంటే ప్రతి చెవికి కూడా ఈ కింద భాగంలోన ఒక త్రిభుజాకారపు ముక్క ఒకటి ఉంది. ఇది ఎందుకనేది చాలా మందికి తెలియదు. దీన్ని త్రిభుజాకారపు ముక్క లేక ట్రైగస్ అని చెప్పి అంటాం. ఇది మన రెండు చెవులకు కూడా ఉంది. ఒక్కసారి ఈ రెండింటిని కలిపి ఈ చూపుడు వేళ్లతోటి లోపలికి కొంచెం గట్టిగా అక్కర్లేదు, కొద్దిగా నొక్కి చూడండి. వెంటనే బయట శబ్దాలు అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, లోపల శబ్దాలు వినపడడం మొదలు పెడతాయి. అయితే ఈ లోపల శబ్దాలు వినిపించేటప్పుడు దాంట్లో ప్రధానంగా ఏది బాగా వినిపిస్తుంది అనేది ముందు గమనించండి. సాధారణంగా మన గుండె కొట్టుకోవడం స్పష్టంగా ముందు తెలుస్తుంది. కాసేపటికి వినంగా అది కొట్టుకుంటూనే ఉంటుంది, కానీ మనకు ఆ శబ్దం వినిపించడం మానేస్తుంది. ఎందుకంటే దాని పట్ల మనకుండే ఆసక్తి తగ్గిపోయినట్లయితే దాన్ని చెవి స్వీకరించడం మానేస్తుంది. ఎవరైనా ఒక కొత్త ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో రాత్రి పడుకోవడం కోసం అప్స్టైర్ లో ఒక రూమ్ ఇచ్చినారు అనుకున్నాం. ఆ రూమ్ లో ఒక పెద్దది పాతకాలపు గోడ గడియారం ఉంది. అది టిక్ టిక్ అని శబ్దం చేస్తుంది.
ఆ శబ్దం విన్నప్పుడు మొదట్లో చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. అది నిద్ర పట్టకుండా మనకు చాలా ఇబ్బంది పెడుతుంది. కానీ కొంతసేపు అయినాక ఆ శబ్దం వినిపించడం మానేస్తుంది. అంటే మనం ఇంకా నిద్రపోలేదు, కానీ వినిపించడం మానేస్తుంది. గడియారం పెండులో మాత్రం తిరుగుతూనే ఉంది, టిక్ టిక్ అనే శబ్దం అక్కడి నుంచి వస్తుంది. కానీ మన యొక్క మనసు చెవికి ఆదేశిస్తుంది, అది అవసరం లేదు, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వదిలేయండి. అంటే కాసేపటికి అది తిరుగుతూ ఉండినప్పటికీ కూడా, పెండిలో ఊగుతున్నప్పటికి కూడా మనకు ఆ శబ్దం చెవిలో పడడం మానేస్తుంది. కాసేపు మనం సుఖంగా నిద్రపోతాం. అట్లాగే మొదట్లో గుండె చప్పుడు బాగా బలంగా వినిపిస్తుంది మనకు. తర్వాత ఇంకొన్ని రకాలైనటువంటి పొట్టలో ఉండే శబ్దాలు వినిపిస్తాయి. కానీ ఇవన్నీ కాదు మనకి ఇంపార్టెంట్. కాసేపు అయిన తర్వాత రెండు చెవుల్లోంచి కాకుండా, ఇప్పుడు గుండె శబ్దం అది వినిపించేది ఎక్కడంటే రెండు చెవుల్లో కూడా వినిపిస్తుంది. రెండు చెవులు మూసుకున్న తర్వాత రెండు చెవుల్లో కూడా మనం వినగలుగుతాం. కానీ కాసేపటికి ఈ లోపల శబ్దాలన్నీ అణిగిపోయిన తర్వాత ఏదో ఒక్క చెవి నుండి మాత్రమే, దిస్ ఇస్ ఇంపార్టెంట్, ఏదో ఒక్క చెవి నుండి మాత్రమే ఈ చెవికి కింద భాగంలో, ఎడమ చెవికి కానీ లేక కుడి చెవికి కానీ కింద భాగం నుంచి ట్రాన్స్ఫార్మర్ పక్కన మనకు స్ట్రీట్ లైట్లకు ఉపయోగించే ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ పక్కన పోయినప్పుడు ఎట్లయితే గుయ్ అనే శబ్దం వినిపిస్తుందో అటువంటి శబ్దం మేము పడడం మొదలుపెట్టాం. అదే ఓంకారము, ఆ శబ్దమే ఓంకారం అనడానికి గుర్తు ఏమిటంటే అది ఒక చెవిలోంచి మాత్రమే వినిపిస్తుంది. కొంతమందికి కుడి చెవిలో వినిపిస్తుంది, కొంతమందికి ఎడమ చెవిలో వినిపిస్తుంది. వాడు ఈ జన్మలో స్త్రీయా పురుషుడా, గత జన్మలో స్త్రీయా పురుషుడా అనే దాని మీద ఆధారపడి అది ఎడమ చెవా కుడి చెవా అనే దాన్ని బట్టి వినిపిస్తుంది. అది ఏ చెవిలో వినిపించినా పర్వాలేదు, కానీ అది ఓంకారం అనడానికి గుర్తు ఏమిటంటే అది ఏదో ఒక్క చెవి నుంచి మాత్రం మనకి వినిపిస్తుంది. దీన్ని ఓంకార ముద్ర అంటారు. మీరు పరమశ యోగానంద లెసన్స్ లో చేరిన తర్వాత చెప్తారు మీకు అది. కానీ మనకి ఇప్పుడు అవసరం కాబట్టి నేను ముందుగానే దాన్ని వివరిస్తున్నాను. ఒక్కసారి దయచేసి అందరం దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం. అమ్మాయి అందరూ కూడా అన్మ్యూట్ చేసుకోండి, దాంతో పాటు కనిపించడానికి కూడా ప్రయత్నం చేయండి, కెమెరాను కూడా ఆన్ చేసుకోండి. అన్నిటి కంటే ఇంపార్టెంట్, మీరు ఈ ప్రక్రియను చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు, కానీ చెవులను మూసుకుంటారు. చెవులను మూసుకున్న తర్వాత నేను మాట్లాడేది మీకు వినపడదు. కాబట్టి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత నేను ఇక స్టాప్ చేయండి అని ఇట్లా అంటాను, మీకు వినపడదు కానీ కాబట్టి అందుకని అప్పుడు తిరిగి ఆపేసేయండి. అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందనేది మీరే ఒకసారి అనలైజ్ చేసుకోండి. స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ పక్కన ఉండేటువంటి త్రిభుజాకారపు ముక్క ట్రైస్ అంటారు. ఈ రెండింటిని మీకు ఏ వేలుతో కన్వీనియంట్ ఉంటే ఆ వేలుతోటి, మరీ బలంగా కాదు, లోపలికి నొక్కేయక్కర్లేదు, చెవి దగ్గరికి కొంచెం నొక్కి పట్టుకోండి. నేను చెయ్యి అనేంత వరకు కంటిన్యూ చేయండి వీలైతే, లేకపోతే మధ్యలో చేతులు నొప్పులు పుడితే తీసేసేయండి. The time is 8 o'clock. మిగిలింది ఎట్లయినా కానీ, వినిపిస్తుంది కదా, అందరు వినగలుగుతున్నారు కదా, మిగిలింది ఎట్లయినా కానీ మీరు ఎప్పుడైతే ట్రైగస్ ని క్లోజ్ చేస్తారో
వెంటనే మీ గుండె కొట్టుకునే శబ్దం మీకు స్పష్టంగా వినిపించడం మొదలుపెడుతుంది. దిస్ ఇస్ ద బెస్ట్ వే. లోపల ఉండే శబ్దాన్ని వినడానికి అతి ఉత్తమమైన మార్గం. గుర్తు వచ్చి ఏదో ఒక చెవి నుంచి అంతర్లీనంగా గుయ్యమనే శబ్దం, ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గర నిలబడితే వచ్చే శబ్దం కంటిన్యూస్ గా ఆ ఓంకార శబ్దం వినిపిస్తుంది. ఇది నెల్లవెల్లుగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం చెవులు మూసుకోకుండానే కొంచెం ప్రశాంతంగా ఉండే చోటు చేరుకుంటే ఆటోమేటిక్ గా మీరు ఆ ఓంకారాన్ని వినగలుగుతారు. మొదట్లో చాలా ఎక్కువసేపు వీటిని నొక్కి పట్టుకొని ఉండాలి. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. మీకు వీలైతే ఈ చేతుల కింద దిండు లాంటిది ఏదైనా వేసుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు క్రియాయోగ దీక్ష తీసుకోవడానికి పోయినప్పుడు అక్కడ మెడిటేషన్ స్టాండ్స్ అనేవి అమ్ముతారు. అవి మన పద్మాసనం వేసుకొని కూర్చున్నప్పుడు ఒక అడ్డటి పలక, అంటే ఈ చేతులు పెట్టుకోవడానికి వీలుగా ఉండేట్టుగా కింద ఒక పలక ఉంటుంది. దాని కింద ఒక మైక్ స్టాండ్ లాంటిది ఉంటుంది. దాని అవసరాన్ని బట్టి మన ఎత్తును బట్టి పైకి కిందికి జరుపుకోవచ్చు. ఇట్లా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈ చేతుల కింద పలక మీద ఆ చేతులు అంచు చాలా సేపు ఉండడానికి సాధ్యం అవుతుంది. ఈ లోపల మనకి ఇంట్లో ఉండే సాధనాలతోటి దీనికోసం ప్రయత్నం చేయండి. దీని తర్వాత చెప్పబోయేటువంటి సాధనంలో అసలు మనం ఎవరమని కొద్దిగా చూసి చూడనట్టుగా చూడడానికి అవకాశం ఏర్పడుతుంది. దాన్ని జ్యోతి ముద్ర అంటాం. అది సోమవారం రోజు చెప్పుకుందాం, మనకి శనివారం ఆదివారం సెలవు కాబట్టి. కానీ ఈ లోపల ఆ జ్యోతి ముద్రలో మీకు అంతో ఇంతో కనపడాలంటే మాత్రం తప్పనిసరిగా ఇమీడియట్ గా ఈ రోజు నుంచే ఈ నాడీ శోధన, విభాగ ప్రాణాయామము, భస్త్రికా ప్రాణాయామం పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఖాళీ కడుపుతో ఉండినప్పుడు సాయంత్రం ఒకసారి దయచేసి ఈ 2 రోజులు బాగా ప్రాక్టీస్ చేయండి. సోమవారం రోజున మళ్ళీ మనం కలుసుకుందాం.